23వ కీర్తన 6వ వచనం, పేజీ నెంబర్ 463. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. హల్లెలూయా. ఒకసారి మాటలు పలుకుదామా? నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. హల్లెలూయా, హల్లెలూయా. రెండు చేతుల పైకి చేద్దాం, కొంచెం గట్టిగా. వెరీ గుడ్. మన బ్రతుకు దినాల్లో మన వెంట రావాల్సినవి ఏంటి? మనం బ్రతుకుతున్నాం కదా ఈ రోజుల్లో. ఈ బ్రతుకుతున్న ఈ రోజుల్లో మన వెంట ఏం రావాలి? ఏమొస్తున్నాయి? మనం మామూలుగా బ్రతికామా? బ్రతుకుతున్నామా? నడుస్తున్నామా? నడిచేటప్పుడు మన వెంట ఏమొస్తుంది అంటున్నాం. అర్థం కాలేదా? మన బ్రతుకు దినాలు అంటే మనం నడుస్తున్న ఈ దినాల్లో మన వెంట ఎవరు వస్తున్నారు, ఏమొస్తుంది అంటున్నా. మీరు నడిచేటప్పుడు మీ పక్కన ఎవరు ఉన్నారు? నడిచేవాళ్ళు ఎవరు ఉండరా? హల్లెలూయా. మీరు పొలం పనులకు వెళ్తారు కదా, వెళ్ళేటప్పుడు మీతో ఎవరెవరు వస్తారు? పక్కన పనికొచ్చేవాళ్ళు మీతో రారా? పక్కనే ఒంటరిగా వెళ్తారు. మీరు చెప్పండి. పొలం పనికి వెళ్ళేటప్పుడు ఉంటారు కదా, పనికొచ్చేవాళ్ళు ఉంటారు, మీతో పాటు ఉంటారు. మీ పిల్లలు ఉంటారు, మీ స్నేహితులు ఉంటారు, పనికొచ్చేవాళ్ళు అందరూ ఉంటారు కదా. ఒక 10 మంది ఇప్పుడు ముఠాలు వెళ్తున్నారు కదా, మిరగాయలకు వెళ్తున్నారు. ఒక్కళ్ళే వెళ్తారా? వాళ్ళు వెంట ఏమేమి వెళ్తారు? మనుషులు వెళ్తున్నారా లేదా అంటున్నా. హల్లెలూయా. ఇంకోటి, మనతో ఎవరెవరు వస్తారంటే కొన్నంట దెయ్యాలు కూడా వస్తాయి అంట. ఏమొస్తాయి చెప్పండి? వచ్చేటప్పుడు అయ్యాయి, మళ్ళీ పోయేటప్పుడు కూడా అయ్యే వస్తాయి. అంటే ఒక మనిషి బ్రతుకు దినాల్లో ఎవరెవరు ఆమె వెంట వస్తారు లేదా తన వెంట వస్తారంటే బ్రతికినంత కాలము మన జీవిస్తున్న రోజు, బ్రతుకుతున్న రోజులో మనుషులు మన వెంట వచ్చే వాళ్ళు ఉన్నారు. అంటే చనిపోయిన తర్వాత మామూలు బ్రతుకున్న పనికి వెళ్ళేటప్పుడు మన వెంట ఎవరో ఒకరు వస్తారు. మన వాళ్ళు కానీ, బంధువులు కానీ, మన పిల్లలు కానీ, భర్త కానీ, భార్య కానీ, బిడ్డలు కానీ, స్నేహితులు కానీ, ఇరుగు పొరుగు వారు కానీ, మనం ఏదైనా పనికి వెళ్తున్నా, ఏదైనా ఫంక్షన్కి వెళ్తున్నా కానీ ఒక్కళ్ళే ఎవరు కానీ అందరూ కలిసి వెళ్తూ ఉంటారు. హల్లెలూయా. ఒక్కోసారి మనతో ఏమొస్తాయంటే కొంతమంది డబ్బులు కూడా తీసుకొని పోతారు. ఏం తీసుకుపోతారు? ఏం తీసుకొని పోతారు చెప్పండి? డబ్బులు కూడా తీసుకొని పోతారా లేదా? అంటే ఇంట్లో ఉంటే ఎవరైనా తీసుకెళ్తారేమో అని చెప్పేసి దానిలోనే దేనిలో పెట్టుకొని పోతారా లేదా? డబ్బులు తీసుకొని పోయేవాళ్ళు ఉన్నారు. కొంతమంది బంగారు ఇంట్లో ఉంటే క్షేమంగా ఉండిద్దో లేదని చెవులకి దానికి పెట్టుకొని పోయేవాళ్ళు. అంటే ఆ మనిషితో వెండి, బంగారము, ధనము అన్ని కూడా వస్తుంది. ఇంకొకటి, మనం వెళ్తున్నప్పుడు, పనికి వెళ్తున్నప్పుడు మనం ఆహారం కూడా తీసుకొని పోతామా లేదా? అన్నం కూడా ఎందుకంటే బ్రతకాలి కాబట్టి, అన్నం తినాలి కాబట్టి అన్నం బాక్స్ కూడా తీసుకొని పోతాం. ఇంకోటి ఏం తీసుకుపోతాము? వాటర్ బాటిల్ కూడా తీసుకొని పోతాం. హల్లెలూయా. ఇవన్నీ సహజమే తీసుకొని పోతాం. కానీ అసలైన ఏంటి అంట మన వెంట రావాల్సింది? నువ్వు పనికి వెళ్ళావు, పని దగ్గర నుంచి ఇంటికి రావాలంటే ఏముండాలి చెప్పండి? వస్తామని గ్యారెంటీ ఉందా? మన కాల్పుల కాలు చెప్తున్నారు, ఆమెంట మంచిగా దినమంతా కళ ఏమంటారు కదా, నవ్వుతూ నవ్విస్తూ గల మాట్లాడిందంట. హల్లెలూయా. ఇవాళ ఒక్క రోజు నేను ఉండేది, నేను రాను అంటే కంపెనీ, పొగా కంపెనీ అంటారు కదా, నేను రాను అంటే రోజు అట్లా మాట్లాడుతూ ఉంటే వీళ్ళు కూడా జబ్బు చేసుకున్నారంట. అలాగే మనం సాయంత్రం వెళ్ళిన ఒక మాత్రం ఇంటికి వెళ్ళిందంట, మాట్లాడిందంట. ఆ టీవీ దగ్గర కాసేపు కూర్చొని టీవీ అన్నీ చూసిందంట. అన్నం తిన్నారు, వాళ్ళ కొడుకు అంతా మాట్లాడుకున్నారు. ఆమె డాబా పైన పడుకునిద్దంట. దాటిన డాబా పైన పడుకుందంట. తెల్లరిసరిగా మనిషి లేకపోలేదంట.
వాళ్ళ కోడలు చేయండి ఇంకా మా అత్త లేవలేదని చెప్పేసి అని అత్త 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 అని చెప్పేసి లేపితే అత్త లేవనే లేవ. హల్లెలూయా. అనుకున్నారు ఎవరైనా? అర్థమవుతుందా మీకు? అందరితో ఏదన్నా గుండె నొప్పి ఇంకో నొప్పి అంటే సరే బాగలేదని చూపించుకున్నారు, లేదు రాత్రి అంతా ఎట్లాగా అనుకో ఆ దినమంతా అంత హుషారుగా ఉన్న మనిషి ఆ రాత్రి టీవీ కూడా చూసిందంట, 10 గంటలు టీవీ చూసిందంట. టీవీ చూసింది, పైకి వెళ్ళి పడుకుంది. ఆ పడుకోవటము అంతేసా. అర్థమవుతుందా? అంటే మనిషి యొక్క జీవితము ఎంతసేపు ఉంటుందో ఏమవుతుందో అర్థం కాని రోజుల్లో మనం ఉన్నాము. ఏ దినము ఏ గడియ ఏ క్షణం ఏం జరుగుతుందో మనకి మన వెంట ఏమి రావాలి అంటే ఇక్కడ దావీదు అంటున్నాడు, కృపాక్షేమములే నా వెంట వచ్చును. ఏమి రావాలి మన వెంట చెప్పండి? కృపాక్షేమం. ఇప్పుడు అక్కడికి వెళ్ళావు, పనికి వెళ్ళిన మనిషి క్షేమంగా రావాలా లేదమ్మా? రావాలా లేదా? నువ్వు క్షేమంగా రావాలంటే నీ వెంట ఏం రావాలి? క్షేమము రావాలి. ఏం రావాలి చెప్పండి? క్షేమము రావాలి. మనం అంటాం, అయ్యా జాగ్రత్త అయ్యా, క్షేమంగా వెళ్ళి క్షేమంగా రండి అయ్యా అంటారా? ఇప్పుడు ప్రయాణం అయిపోయే వాళ్ళకి ఏం చెప్తాము? క్షేమంగా వెళ్ళి క్షేమంగా రండి అంటే మీరు మంచిగా వెళ్ళి తిరిగి మంచిగా రండి అని చెప్తాం. ఎవరికి చెప్పినా అలాగే చెప్తారు, జాగ్రత్త అయ్యా అంటాం. అంటే జాగ్రత్తలు దేనికంటే నువ్వు క్షేమంగా ఉండాలని జాగ్రత్తలు చెప్తూ ఉంటాను. అలాగే మన వెంట ఏమి రావాలని కోరుతున్నాడంటే కృపాక్షేమలు మన వెంట రావాలని కోరుతున్నాడు. హల్లెలూయా. కృప అంటే ఆపదని, అపాయాన్ని, ప్రమాదాన్ని తప్పించేదాన్ని ఏమంటారు? కృప అంటారు. క్షేమం అంటే నువ్వు ఏ పని మీదకి వెళ్ళినా నేను క్షేమంగా తీసుకొచ్చేదే క్షేమము. హల్లెలూయా. నీ వెంట మనుషులు ఉన్నా లేకపోయినా, నీతో వెండి బంగారం ఉన్నా లేకపోయినా, నీ వెంట ధనం ఉన్నా లేకపోయినా, ఈ కృపాక్షేమి 2 ఉంటే చాలా నువ్వు బ్రతుకు దినములంతా హ్యాపీగా ఉంటావు. నిజమా కాదని చెప్పండి. ఆస్తులున్నా లేకపోయినా, అంతస్తులున్నా లేకపోయినా, గొప్ప గొప్ప బిల్డింగ్లు కట్టుకున్నా లేకపోయినా, పొలాలు ఉన్నా లేకపోయినా ఏముండాలి అమ్మా? ఏముండాలి చెప్పండి? కృపాక్షేమం. ఈ 2 లేకపోతే నీకు ఎంత ఉన్నా శూన్యమే, అంతేనా కదా? ఇప్పుడు ఏమి ఉన్నా శూన్యమే. నీకు ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా, ఒక ఆపద ఒక అపాయం వచ్చింది అనుకుందాం, లక్షలు ఖర్చు పెట్టినా బ్రతుకుతున్నారు మనుషులు? బ్రతకట్లేదు. అబ్బైపోతుంది, ఆస్తులు తరిగిపోతున్నాయి. కానీ ఏమవుతుంది చెప్పండి? అనారోగ్యం క్షీణించిపోతా ఉన్నట. అదే కృప నీకు తోడుగా ఉంటే, కృపని వెంట వస్తే, క్షేమని వెంట వస్తే, నీ బిడ్డల వెంట ఆ కృపాక్షేమం ఉంటే, నీ భర్త వెంట కృపాక్షేమం ఉంటే, లేదా నీ భార్య వెంట కృపాక్షేమం కనుక ఉంటే, నీ కుటుంబం వెంట కృపాక్షేమం ఉంటే నీకు తిరుగులేనే లేదు. భయం ఉండదు. మొదట ఏమని చెప్పండి? భయం ఉండదు. ఎందుకని? నా దేవుని కృప, నా దేవుని క్షేమము నా బిడ్డతో ఉంది. కాలేజీకి వెళ్ళినా క్షేమంగా వస్తాడు. ఎందుకని? మనకు ఒక నిరీక్షణ ఏముంది? కృపాక్షేమము నా బిడ్డ వెంట ఉన్నాయి. హల్లెలూయా. హల్లెలూయా. కొంచెం గట్టిగా చెప్పండి. ఇంకొంచెం గట్టిగా చెప్పండి. ఏముండాలి చెప్పండి? ఇప్పుడు కృపాక్షేమం ఎక్కడ ఉండాలి? ఎవరితో ఉండాలి చెప్పండి? మనతో ఉండాలి, మన పిల్లలతో ఉండాలి. పిల్లలు స్కూల్కి వెళ్ళినా, కాలేజీకి వెళ్ళినా, పనికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ గురించి మనం టెన్షన్ పడకూడదు. ఎందుకని? కృపాక్షేమం నా బిడ్డ వెంట ఉన్నాయి. ఆ నమ్మకం, ఆ విశ్వాసము కనుక నీలో ఉంటే, నీతో ఉంటే మాత్రం దానికి తిరుగులేదు. డబ్బు కంటే కూడా ముఖ్యమైనది ఏంటి మీరు చెప్పండి? డబ్బు ముఖ్యమా, క్షేమం ముఖ్యమా? మీరు చెప్పాలి. నిజమేనా? క్షేమం ముఖ్యమా, డబ్బు ముఖ్యమా? ₹1 డబ్బుని క్షేమాన్ని పెట్టామనికే తీసుకుంటారు కదా? డబ్బులు తీసుకుంటారు. ఈ డబ్బులు అంటే ఏమైనా మనం ఏదైనా చేయగలము, అప్పులు తిరిగిపోతాయి, ఇల్లు కట్టుకోవచ్చు, పెళ్లి చేయొచ్చు అనుకుంటాం. క్షేమం ఏముందిలేయా అనుకుంటారా లేదా? అంటే మనం ఏం చూస్తున్నాం? క్షేమం కంటే అందుకే మనిషి మనసంతా దేని మీద ఉంటుందా అంటే ఈ భౌతిక సంబంధం వాటి మీదే ఉంటుందంట. ఈ డబ్బు చుట్టే మన మైండ్ సెట్ అంతా దేని చుట్టూ తిరుగుతుంది? డబ్బు చుట్టే తిరుగుతుందంట. ఒకప్పుడు దేవుని పిల్లలు చుట్టూ డబ్బు తిరిగేదంట. ఇప్పుడు దేవుని పిల్లల డబ్బు చుట్టూ తిరిగే స్థాయికి వచ్చిందంట. అర్థమవుతుందా? క్షేమం కంటే కూడా, కృప కంటే కూడా
నాకు కావాల్సింది ఏంటి? బంగారాన్ని కోరుకుంటాము, వెండిని కోరుకుంటాము, ధనధాన్యాలు కోరుకుంటాము, ఇళ్ళు, స్థలాలు, పొలాలు అన్ని కోరుకుంటాము. కానీ అవి తినడానికి నువ్వు బ్రతికుండాలి కదా అనేది మాత్రం ఎవరు కోరుకోరు. మనం ఏమనుకుంటాం? నేను సంపాదిస్తున్న నా బిడ్డకు వస్తే చాలు అనుకుంటాం. నేను పోయినా పర్వాలేదు, ఈ ఆస్తి నా బిడ్డకు వస్తే చాలు, ఈ ధాన్యం నా బిడ్డ తింటే చాలు, ఈ వెండి మన నా బిడ్డకు ఉంటుంది కనుక అదే అనుకుంటారు. కానీ ఆ బిడ్డలకు మనం క్షేమాన్ని ఇస్తున్నావా లేదా, ఆ బిడ్డలకి కృప ఇస్తున్నావా లేదన్న సంగతి ఎవ్వరు కూడా ఆలోచన చేయని పరిస్థితిలో ఉన్నారంట. ప్రతి ఒక్కరు ఎలా ఉన్నారయ్యా అంటే, డబ్బు సంపాదించి నా పిల్లలకు పెట్టుకుందాము, ధనం సంపాదించి నా బిడ్డలకు పెట్టుకుందాము, ఏదైనా పొలాలు సంపాదించి నా బిడ్డలకు ఇద్దాము, ఈ బంగారం సంపాదించిద్దాం అనుకుంటారే. కానీ కృపని, క్షేమాన్ని సంపాదించి నా బిడ్డల వెంట నడిచి వచ్చేలా చేద్దామన్న ఆలోచన ఏ ఒక్కరిలో లేనే లేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఏది మనకి శ్రేష్టమైంది, ఏది ముఖ్యమైంది? ఏది ముఖ్యమైంది? కృప, క్షేమం. ఏమిటి చెప్పండి? అంటే నీ బ్రతుకు దినములన్నిటిలో కూడా నీతో నడవాల్సిందేంటి? కృప. నీతో నడవాల్సిందేంటి? నువ్వు ప్రార్థనకు వచ్చినా రాకపోయినా కృప నీ వెంట వస్తుందా లేదా? ఏమా ఒకసారి దేవుసల ప్రార్థన కూడా చేయలేని పరిస్థితిలో మనం ఉంటాం. ఎగ్గొట్టే సందర్భాలు చాలా ఉంటాయి. అయినా దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? కాచి, కాపాడి, భద్రపరిచి కావలసిన ఆయుష్ని, ఆరోగ్యాన్ని, బలమును, శక్తిని దేవుడు మనకిచ్చి సజీవుల లెక్కల్లో మనల్ని ఆయన సన్నిధిలో కూర్చోబెట్టినప్పుడు ఆయనకు మనం ఎంతగా కృతజ్ఞత చెల్లించాలంటారు? ఈ దినమును చూడలేక మనకంటే గొప్పవారు, పేరు ప్రఖ్యాతులు కలిగిన వారు ఈ సమయంలో, ఈ క్షణాన మనకు కనపట్టలేదు. హల్లెలూయా. ఇంకాసేపు ఏం జరుగుతుందో, ఈ సాయంత్రం ఏం జరుగుతుందో, ఇప్పుడు చూస్తున్న మనిషి రేపు చూస్తామో లేదో కూడా మనకి అంత భయంకరమైన పరిస్థితులు మనం ఉన్నప్పుడు మన వెంట ఏం రావాలి? కృపాక్షేమం రావాలని కోరుకోవాలా లేదా? డబ్బు కంటే నీ కృప ఉంటే నాకు చాలయ్యా, బంగారం కంటే నీ కృప ఉంటే చాలయ్యా, ఈ ఇళ్ళు, ఈ పొలాల కంటే నీ కృప ఉంటే చాలయ్యా అని కోరుకుంటే దేవుడు ఏమి ఇస్తాడు చెప్పండి? కృపతో పాటు, క్షేమముతో పాటు నీ కలిగిన సమస్తాన్ని ఇస్తాడంట. హల్లెలూయా. ఆపద వచ్చిన తప్పించేది ఏంటంటే కృప మాత్రమే. ఎవరు వల్ల కాదు. ఇప్పుడు మన పిల్లలే ఉన్నారనుకుందాం, బయటికి లేదా పని మీద ఇంట్లోనే ఉన్నాము, ఏదన్నా వెహికల్ వచ్చి తన మీదకి అట్లా వెళ్తుంది అనుకుందాం, తప్పించేది ఎవరు? నువ్వు వెళ్తావు ఆ సమయంలో? అమ్మా వెళ్తారు ఎవరైనా? అసలు జరుగుతుందని నీకేమైనా తెలుసా? తెలుస్తుంది అసలుకి? మనకి తెలియదు. అంత అయిపోయినాక ఎవరో దారి కబురుగా చెప్పా మీ అబ్బాయికి, మీ అమ్మాయికి పనుల్లో పడిపోయారంట, పనుల దెబ్బ తగిలిందంటే అప్పుడు ఏడ్చుకుంటూ లబాదిబ్బా అనుకుంటూ వెళ్తామే తప్ప ఆపద రాకుండా కాపాడేది ఏంటంటే కేవలం కృప మాత్రమే. హల్లెలూయా. కాపాడేది ఏం చెప్పండి? తప్పించేదేది? కృప, కృప, కృప. చెప్పండి ఒకసారి. కృప, 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 కృప. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే ఆ కృపాక్షేములు వెంట వస్తాయో చిరకాలము నేను దేవుని మందిరములో నివాసము చేస్తాను. భూమి మీద మందిరం చెప్పట్లేదు, కానీ చిరకాలం అంటే శాశ్వత కాలం అంట దేవునితో ఉంటామంట. అర్థమైందా మీకు? శాశ్వత కాలము దేవుని సన్నిధిలో ఉంటాము. ఆషామాషి విషయం కాదు కదా. దేవుని మందిరంలో ఉంటేనే మనకి ఎంత ఆశీర్వాదము. అందుకంటాడు నా సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలగా అంటాడు. అంటే ఆయన సన్నిధిలో ఏముంది? సంతోషం ఉంది, సమాధానం ఉందంట, దీర్ఘశాంతం ఉంది. అన్నీ ఆయన సన్నిధిలోనే మనకు ఉన్నాయి. ఆయన మందిరములో అన్ని మంచి ఉన్నప్పుడు మనం ఇంటికి వెళ్ళగలం అంటే వెళ్ళలేము. కానీ శాశ్వతమైనది ఏంటంటే పరలోక రాజ్యమే మనకి శాశ్వతమైన. ఏం చెప్పండి? ఆ నిత్య రాజ్యం అంట. ఆ నిత్య రాజ్యాన్ని మనం ఎప్పుడు సంపాదించుకుంటామని అంటే మనం దేవుని సన్నిధిలో నిందారహితులుగా మనం నడిచినప్పుడు అంట ఆ నిత్య రాజ్యాన్ని సంపాదించుకుంటాం. దేవుని సన్నిధిలో నిందారహితులు కాకుండా మన ఇష్టానుసారంగా బ్రతికితే ఆ నిత్య రాజ్యం మనకు దొరకద్దు. కాబట్టి మన వెంట ఏమి రావాలి మీరు చెప్పండి? మనుషులు రావాలా? కృపాక్షేమము రావాలా? బంగారం రావాలా? కృపాక్షేమము రావాలా? డబ్బులు రావాలా? కృపాక్షేమము రావాలా? బంధువులు రావాలా? కృపాక్షేమము రావాలా? ఏది వస్తే మనకు మంచిది? కృపాక్షేమం. చెప్పండి, కృపాక్షేమం చెప్పండి. ఇంకొంచెం గట్టిగా చెప్పండి. కృపాక్షేమము మన వెంట రావాలి. ఏ దయ్యాలు, ఏ భూతాలు, ఏ శాతాలు మన వెంట రాకూడదు. కానీ మన వెనక ఏమి నడవాలి చెప్పండి? కృప నడవాలి.
క్షేమం కూడా ఎప్పుడైతే మనం క్షేమంగా వస్తాం. ఒక ఆపదే వచ్చిన, అపాయం వచ్చిన, కీడే జరగబోతున్నప్పటికీ కూడా ఏం జరుగుతుందంట, దానిలో నుంచి మళ్ళీ దేవుడు ఏం చేస్తాడు, తన కృపను బట్టి మళ్ళీ ఏమన్నా తప్పిస్తాడు. హల్లెలూయా. ఇంకొక మాట చెప్తాను. ఒక ఆయనకి అంటే భార్య చనిపోయింది, కొడుకు కోడలు ఉన్నారు. అయితే ఆస్తి అంతా పాపం వాళ్ళ కొడుకు కోడలికి రాసిచ్చాడు. నా కొడుకే నా కోడలే కదా రాసిచ్చాడు. ఆస్తి రాసిచ్చిన తర్వాత వాళ్ళు అంతవరకు బాగానే ఉంది, కానీ ఆస్తి రాసిచ్చిన కొంత కాలానికంట వాళ్ళ ఆ ముసలాన్ని చూడటం మానేశారంట. హల్లెలూయా. వినాలి జాగ్రత్తగా. ఆ ముసలాన్ని చూడటం మానేశారు, అన్నం పెట్టడం మానేశారు, సరిగ్గా చూడటం మానేశారు. ఇంక ఈయనేమనుకొచ్చి వీళ్ళ దగ్గర ఉండి ప్రతిరోజు ఈ చీదరింపులు, చీత్కారాలు, అవమానాలు పడే కంటే ఏ చెట్టు కింద ఉంటానని చెప్పేసి కొంచెం దూరంలో ఒక చెట్టు ఉంటే ఆ చెట్టు దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉన్నాడంట. అయ్యా, నాకు ఎవరు లేరయ్యా, నేను ఒక్కడే ఒక్కడే మిగిలిపోయాను, నా కొడుకు నా కోడలు నన్ను ఇలాగ చేశాను, నాకు అన్నం కూడా పెట్టట్లేదయ్యా అని చెప్పేసి ఆ చెట్టు దగ్గర కూర్చొని ఆయన ఏం చేస్తున్నాడంట, ఏడుస్తూ ఏడుస్తూ ఒకటే మనకి ఏడుస్తూ ఉన్నాడంట. అంతకుముందు అక్కడున్న చెరువు ఎండిపోయింది. కొంతకాలానికంట ఈయన కన్నీళ్ళు చెరువు అయినాయి అంట. ఏమైంది? కొంచెం గట్టిగా చెప్పండి, ఇంకొంచెం గట్టిగా చెప్పండి. ఏంటి? ఆయన ప్రతిరోజు ఏం చేస్తున్నాడు, అయ్యా నాకు ఎవరు లేరయ్యా, నేను వంటని, నాకు చూసేవాళ్ళు ఎవరు లేరు, నాకు అన్నం పెట్టేవాళ్ళు ఎవరు లేరు, నాకు తప్పుకి తెచ్చేవాళ్ళు ఎవరు లేరయ్యా, నా సంతలో తీసుకున్నారని దిగుళ్ళతో చింతతో ఏడుస్తూ ఏడుస్తూ కన్నీరు కారుస్తుంటే ఆ కన్నీళ్ళు కాస్త దారి కాస్త దారి కాస్త చెరువైందట. హల్లెలూయా. ఆ చెరువులోకి చేపలు, కప్పలు, పక్షులు వచ్చి హాయిగా బ్రతుకుతున్నాయంట. చెరువులో నీళ్లు ఉంటే అప్పుడప్పుడే రావా, చేపలు వస్తాయా రావా, పక్షులు కూడా వస్తాయా రావా, అన్నీ వచ్చి హ్యాపీగా ఉంటాయి అంట. నేను ఒక రోజు అనుకున్నా, ఇంకెన్ని రోజులు నేను ఏడవాలి, నేను ఏడవను, వాడు మొత్తం పట్టకపోయినా నేను ఏడవనయ్యని ఏడుపు మానేశాడంట. ఎప్పుడైతే ఏడటం మానేశాడో చెరువు వెళ్ళిపోవటం స్టార్ట్ అయిందంట. చెరువు ఎప్పుడైతే ఏడిపోవడం స్టార్ట్ అయిందో ఇప్పుడు ఈ కప్పలు, ఈ చేపలు, ఈ పక్షులు అన్ని వచ్చి ముసలాన్ని నడుచు, అయ్యా నువ్వేడువయ్యా అంటాను. ఏమంటాని? నువ్వేడువయ్యా, నువ్వేడిస్తే మేము క్షేమంగా ఉంటున్నామయ్యా, నువ్వేడిస్తే మేము హాయిగా బ్రతుకుతున్నామయ్యా, నువ్వు కన్నీళ్ళు ఆపగాకయ్యా అని ఆయన బ్రతిమలాడుకుంటున్నాయంట. నువ్వు కనుక ఏడవకపోతే మేము దిక్కులేని వాళ్ళం అవుతామయ్యా, మేము అనాథలం అవుతామయ్యా, ఈ ఎండకి మేము చచ్చిపోతామయ్యా, నీళ్లు లేకపోతే ఏమవుతాం చెప్పండి, దప్పికే చచ్చిపోతామయ్యా అని కప్పలు ఒక పక్క, ఏమంటారు ఇంకోటి చేపలు ఒక పక్క, అయ్యా నీళ్ళు ఎవరి గిలాగలు కొట్టు నేను చచ్చిపోతానయ్యా అని చేపలు, అయ్యా ఇలా మేము బతకలేనే పెట్టలేని కప్పలు, పక్షులయ్యా ఎంతో దూర ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ బ్రతుకుతున్నామయ్యా, నువ్వు కనుక కన్నీరు కాచకపోతే మా బ్రతుకులు ఏమైపోతాయి అని చెప్పేసి అవన్నీ కలిసి ఆయన ఏమంటాయంట, బ్రతిమలు ఆడుకుంటున్నాయంట. అయ్యా నువ్వు కన్నీరు కాచయ్యా, అయ్యా నువ్వు కన్నీరు కాస్తే మాకు క్షేమం అయ్యా అంటున్నాయంట. హల్లెలూయా. హల్లెలూయా. కొన్నిసార్లు మన బాధ ఎదుటి వారికి ఆశీర్వాదకరంగా ఉండిద్దంట. అర్థమైందా? కొన్నిసార్లు మన బాధ ఎదుటి వారికి ఎలా ఉండేది, ఆశీర్వాదకరంగా ఉంది. ఎలాగంటారేమో, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు బాధపడ్డాడు, గాయాలు పాలయ్యాడు, సిలువెక్కాడు, అంత గొప్ప త్యాగం చేశాడు. ఆయన గాయపడుతున్నాడు, దెబ్బలు తింటున్నాడు, బాధపడుతున్నాడు, కానీ ఆ గాయాల బాధలను మనకేమిచ్చినాయి చెప్పండి? రక్షణ ఇచ్చినయా లేదా? పాపం నుంచి విపించినయా లేదా? ఆ మోక్ష మార్గాన్ని, ఆ నిత్యరాజ్యం మనకి ఇచ్చినయా లేదా? అయ్యో ఆయన బాధపడుతున్నాడు, అయ్యా అసలు దిగిరా ప్రభా, ఆ గాయాలని కొద్దు, ఆ దెబ్బల్ని కొద్దు, ఆ మేకుల్ని కొద్దు ప్రభు అంటే మనకు పాపం నుంచి విడుదల వచ్చిందా, రక్షణ వచ్చిందా, మోక్ష మార్గం వచ్చిందంటే మనకు రానే. ఆయన గాయపడ్డాడు కాబట్టి, ఆయన శిక్ష భరించాడు కాబట్టి, ఆయన మరణాల్లోకి వెళ్ళాడు కాబట్టి ఈ రోజు మనము ఎంత క్షేమంగా ఉంటున్నామంటే ఆయన చేసిన త్యాగమే. హల్లెలూయా. 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 ఆ కృపాక్షేమము ఎవరి వెంట రావాలి చెప్పండి? ఎవరి వెంట రావాలి? మన వెంట రావాలి. ఇప్పుడు చెప్పండి, కృపాక్షేమని వెంట రావాలా?
హల్లెలూయా, హల్లెలూయా. చేతులు ఉన్నవాళ్ళు, నోరు ఉన్నవాళ్ళు, పెద్దగా నోరు ఉన్నవాళ్ళు, ఇప్పుడు ఏం కావాలి మనకి? నిజమేనా? అబద్ధం అంటారు చెప్పండి. తలకాయ బాగానే అవుతాను కానీ డబ్బులు మూట కనపడితే సావని ఏం చదువుతా కానీ మూట మైండ్కి చేర్చడం అయ్యానమ్మా. ఏమా ప్రాణాన్ని తెగించి ఆ మూట తెచ్చుకోమంటారా? ముళ్ళ గుట్టలో ఒక మూట ఉంది, డబ్బు మూట అనుకోనా, ఏం చేస్తారు? ముళ్ళ పొట్టలో కాదు, పాము పొట్టలో ఉన్న ఏం చేస్తాము? కత్తికేసి నేను పోతాను, పిల్లలు బతుకుతారు కదా. అంతేనా కదా? నేనంటాను కృపాక్షేమకరగా నీ వెంట వస్తే నీవు నీ పిల్లల తరాలు కూడా క్షేమంగా ఉంటారంట. ఇది కదా మనకు కావాల్సింది. ఎంతో డబ్బు హాస్పిటల్లో ఇచ్చిస్తా ఉన్నారా లేదా? ఇప్పుడు తాగుబోతులు అయ్యా తాగాకయ్యా ఎవరు పాడైతే కిడ్నీలు పాడవుతుంటే వాళ్ళు వింటారా? ఏమా ఎప్పుడు వింటారు మీరు చెప్పండి? ఎవరు పాడైపోయి 2 కిడ్నీలు చెడిపోయినాక అప్పుడు ఏమంటారు? ఇంక నేను తాగనయ్యా, తాగడానికి నీకు ఏమంటారు? వాడు సైకిల్ వేసి నిలబడాలా లేదా? అంటే ఎప్పుడు వాళ్ళు ఆ నిర్ణయం తీసుకుంటారు, ఆ క్షేమం కలిగితే అంటే ఎప్పుడైతే చేయకూడని పనులు మానేస్తారో అప్పుడే వాళ్ళకి క్షేమం దొరికింది. అంత అయిపోయినాక నేను మానేస్తాను ప్రభు అనగానే క్షేమం ఉండనే ఉండదండి. హల్లెలూయా. ముసలితనం కంటే కూడా యవ్వన వయసులో ఉన్నప్పుడంట కృపాక్షేమాన్ని మనం కోరుకుంటే కృపాక్షేమం రెండు మనకి ఏం చేస్తే చెప్పండి, మనం వెంట వస్తాయి. కృపాక్షేమం ఏమవుతుంది చెప్పండి, మన వెంట వస్తే అప్పుడు చిరకాలము యెహోవా మందిరములో నువ్వేం చేస్తావు? నివాసము చేస్తావు. ఈ మందిరంలో చెప్పట్లేదు. ఏ మందిరములో? మందిరం అంటే సన్నిధి. దేవుని సన్నిధిలో నిత్యము 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 నివసించాలంటే భూమి మీద ఉండగానే నీ వెంట ఏం రావాలి? కృప. కృప ఊరికినే రాదు. నా బిడ్డ బైబిల్ తీసుకొని వెళ్తుంది కదా, కృప రాదమ్మా. నువ్వు దేవుడిలో ఎంతగా భయభక్తులు కలిగి యథార్థంగా ఉంటావో, దేవుడికి నమ్మకంగా ఉంటావో, కృప వెంబడి కృప అని వెంట వస్తుంది. కానీ నువ్వు ఏ పని చేస్తే నువ్వు చేసిన ప్రతి పాపిష్టి పనికి కృపని వెంట రాదు. హల్లెలూయా. దొంగోడు వెంట క్షేమం ఉండిద్దా? మీరు చెప్పండి, నిజం చెప్పండి. దొంగోడు వెళ్తున్నాడు, దొంగతనం చేయడానికి వెళ్తున్నాడు, వాడు ప్రార్థన చేసుకుని వెళ్తాడు. అయ్యా నేను మంచిగా దొంగతనం చేసుకొని రావాలయ్యా అంటాడు. క్షేమము. సరేనయ్యా నువ్వు చాలా మంచి పని చేస్తున్నావు, నేను క్షేమంగా తీసుకొస్తాను అనిత. ఎందుకని? క్షేమం అట్లాంటిది కాదు కదా. అర్థమవుతుందా? మంచి వాళ్ళకి క్షేమము తోడై ఉండింది, అందరికీ క్షేమము తోడై ఉండదు. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉంటావో, యథార్థత కలిగి నీతి కలిగి నడుచుకుంటావో అప్పుడు కృపాక్షేమము నీ వెంట, నీ పిల్లల వెంట, నీ భర్త వెంట, నీ భార్య వెంట, నీ కుటుంబం వెంట కృపాక్షేమములు వస్తాయి. దేవుడి మాటలు దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్. ఇదన్నా గట్టిగానండి, ఇంకొంచెం గట్టిగానండి. అమ్మయ్య ప్రార్థన చేసుకో. సమర్పణ చేయుము ప్రభువునకు, నివేదము తనము సమయములో